Hello friends, very good afternoon. Welcome to 18th October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 18th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా అడగచ్చు అనేటువంటిది డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపున మనం వీఆర్ ఆఫరింగ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కోర్సెస్ ఫర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. సో ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి ఇది మనకి. ఎందుకంటే డైలీ మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే కనుక సో హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటి దాన్ని మనము హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటి దాన్ని మనం ఫ్రమ్ ద పాస్ట్ 3 years సో కంటిన్యూస్ డెడికేషన్ తోటి మనం అయితే కనుక చేయడం అయితే జరుగుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ, దేర్ ఆర్ అదర్ సోర్సెస్ యాజ్ వెల్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్. ఈ వెబ్సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మనం ఇక్కడ ఈ వీడియోస్లో ఓన్లీ హిందూ న్యూస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు కవర్ ద అదర్ ఆర్టికల్స్ కూడా మనం కవర్ చేయడం గురించి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక లాంచ్ చేశాము. సో దీని యొక్క ఫీ వచ్చేసి మీకు 5,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ యూ విల్ బీ గెటింగ్ అట్ జస్ట్ 4,000 రూపీస్కే మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ విల్ బీ పేయింగ్ ఓన్లీ వన్స్, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దిస్ కరెంట్ అఫైర్స్. సో డైలీ మీకు లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. అక్కడ మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ఈవెన్ దో యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో దట్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ విల్ బీ కవర్డ్ హోలిస్టికల్లీ. సో ద నెక్స్ట్ నేను ఇండెక్స్ చూపించేటప్పుడు మీకు అసలు ఇవాళ ఏం ఆర్టికల్స్ కూడా కవర్ చేస్తాము అనేటువంటిది కూడా మీకు నేను చూపిస్తానండి. అయితే ఈ ఆఫర్ మీకు 31st October వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో లెట్ us సీ ద ఇండెక్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ ఆర్టికల్స్ని ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుని పిక్ చేయడం జరిగింది. సో యూ కెన్ ఫాలో ద ఢిల్లీ ఎడిషన్. సో మూవింగ్ ఫార్వర్డ్, let us see the important articles. First and foremost, Chief Justice Chandrachud recommends Justice Sanjeev Khanna as a successor is the first important article. Advance railway reservations period reduced to 60 days, second important article chudali. Supreme Court upholds section 6A of the Citizenship Act as valid law, one of the very important judgment from that of the Supreme Court manam cover cheyali. Then fourth one, Supreme Court questions the logic behind exception to marital rape in the penal law అనేటువంటి ఆర్టికల్ చూద్దాము. ఏ modified UBI policy may be more feasible. సో UBI స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. దీని గురించి మనం కవర్ చేసుకుంటామండి. దెన్ నెక్స్ట్ వన్, అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఈ ఆర్టికల్స్ వచ్చేసి మనకి నైట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం కవర్ చేస్తామండి. లైక్ సంథింగ్ రిలేటెడ్ టు ద 7th session ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క అసెంబ్లీ మీటింగ్ అనేటువంటి న్యూఢిల్లీలో జరుగుతుంది. దాని గురించి మనం చూడాలి. ఏషియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2024 సమిట్ అయితే జరుగుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ పబ్లిష్ అయింది. వీ విల్ లుక్ ఇన్ టు దట్. దెన్ ఇండియా టు ఎస్టాబ్లిష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆయుర్వేదిక్ రీసెర్చ్. సో టు క్యారీ అవుట్ ద ఆయుర్వేదిక్ రీసెర్చ్ మనకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూస్తామని ఆర్టికల్ గురించి. అండ్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 అనేటువంటిది రిలీజ్ అయింది. సో దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆన్ విచ్ ఇట్ విల్ బి డిసైడెడ్, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం. సో 6 to 9 మీకు ఏంటి అని అంటే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం కవర్ చేస్తామండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ అవర్ టీచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ థింగ్, సో దెన్ యూ కెన్ ఫ్రీలీ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్. Yes friends, so that's it and let's start the discussion. So but before that, there was one more small announcement, so related to that of UPSC, our flagship general studies prelims cum mains course. Even though you are an absolute beginner, so where you don't have any direction, then definitely this course will enrich your preparation and will give you a direction. And ivi meeku live plus recorded classes vastayi. So where the fee we are charging is just 30,000 rupees, but as part of the Diwali celebrations under lo meeku 24,000 rupees ke meeku aithe kanaka
అందుబాటులో ఉంటుంది. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక క్లియర్ చేసుకోవచ్చు, మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఆఫర్ 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ వీ హ్యావ్ ద డెడికేటెడ్ ఆప్షనల్స్ యాజ్ వెల్, వేర్ వీ ఆర్ ప్రొవైడింగ్ యూ ఆల్ పాపులర్ ఆప్షనల్స్, PSIR, Public Administration, Sociology, Anthropology and Telugu Literature. So where the original fee is 25,000 rupees, but as part of the celebrations you will be getting it just 20,000 rupees. As usual, ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ 31st October వరకు మాత్రమే మీకు ఈ ఆఫర్ వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్సెస్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండ్స్, Chief Justice Chandrachud recommends Justice Sanjeev Khanna as a successor. So this is very very important మనకి. సో డైరెక్ట్గా ఆర్టికల్లోకి జంప్ అయిపోయే ముందు, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇట్ ఈస్ దే ఆర్ సంథింగ్ టాకింగ్ అబౌట్ ద, సో సుప్రీం కోర్ట్ గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. సుప్రీంకోర్ట్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ మనకు అసలు ఎక్కడ వస్తుంది అని చూసినట్లయితే కనుక కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే చెప్తాను నేను. సో ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం మనం, ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో మనకి హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ ఎలా ఉంటాయో, సో ద గవర్నమెంట్కి కూడా ఆ విధంగా మనకి ఆర్గాన్స్ ఉంటాయండి. సో దోస్ దెర్ ఆర్ త్రీ ఆర్గాన్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎగ్జిక్యూటివ్. Second important organ is legislature. And the third important organ is judiciary. Okay, the third important organ is judiciary. సో ఇప్పుడు మనకి ఇక్కడ సెంట్రల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్, రెండు లెవెల్స్లో మనకి ఈ ఆర్గాన్స్ అయితే కనుక ఉంటాయి. వెన్ ఐ టాక్ అబౌట్ సెంట్రల్ లెవెల్ లెజిస్లేచర్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పార్లమెంట్. పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని పీపుల్ ఎన్నుకుంటారు. లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ, వీళ్ళంతా కూడా సెంట్రల్ లెవెల్ లెజిస్లేచర్ అండర్లోకి వస్తారు, దట్ ఈజ్ పార్లమెంట్. సో ఈ పార్లమెంట్ చేసేటువంటి పని ఏంటి, లెజిస్లేచర్ చేసేటువంటి పని ఏంటమ్మా, లెజిస్లేచర్ చేసేటువంటి పని, వాట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ లెజిస్లేచర్, టు లెజిస్లేట్ ద యాక్ట్స్ ఫర్ అవర్ కంట్రీ. అంటే మన దేశానికి కావాల్సినటువంటి చట్టాలని తయారు చేసేటువంటి బాడీ ఈ యొక్క లెజిస్లేచర్ విల్ లెజిస్లేట్ ద యాక్ట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అవర్ కంట్రీ. సెంట్రల్ లెవెల్లో లెజిస్లేచర్ని ఏమంటారు, వీ కాల్ ఇట్ యాజ్ పార్లమెంట్. మరి స్టేట్ లెవెల్లో మనకి ఏమంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, ఇన్ సమ్ స్టేట్స్ వీ హ్యావ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ వెల్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో బైకామరల్ కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ద లెజిస్లేచర్ వింగ్ అండర్ ద స్టేట్ లెవెల్. ఓకే, కమింగ్ టు దట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, సెంట్రల్ లెవెల్లో మనకి ఎవరుంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ హిజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ include the Prime Minister as well. President of India and the Council of Ministers, who are headed by the Prime Minister. Then స్టేట్ లెవెల్లో మీకు ఆల్రెడీ తెలుసు బై నో, స్టేట్ లెవెల్లో మనకి ఎవరు ఉంటారు అది. అక్కడ ప్రెసిడెంట్ అయితే స్టేట్ లెవెల్లో ఎవరు ఉంటారు మనకి, గవర్నర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇక్కడ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. Now coming to that of judiciary is something where you don't have central judiciary, state judiciary అనేటువంటి కాన్సెప్ట్ ఉండదండి. We have only something called integrated judiciary అంటాం. సెంట్రల్ జ్యుడిషియరీ, స్టేట్ జ్యుడిషియరీ అని మనం we will not call it. So we just call it as integrated judiciary. So integrated judiciaryలో at higher level we have Supreme Court of India, Supreme Court. And కొంత లోవర్ లెవెల్లో యూ హ్యావ్ ద హై కోర్ట్స్. సో ఓకే, సో ఫర్ ఎవ్రీ స్టేట్ యూ హ్యావ్ ఏ హై కోర్ట్, ఫర్ సో స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీ వీ హ్యావ్ ద హై కోర్ట్స్. సో నౌ ద జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు లెజిస్లేచర్ ఏం చేస్తుందని రాసుకున్నాము, టు లెజిస్లేట్ ద యాక్ట్స్ అని రాసాం. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, మరి ఇలా లెజిస్లేచర్ చేసినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988. సో మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 says that so no person should drive a vehicle without a valid license and a fine will be imposed. అందుకనే ట్రాఫిక్ కానిస్టేబుల్ సో మనకి ఏం చేస్తారు, so when the person
who don't have a valid license was caught, so then immediately he will be subjected to a fine. సో ఆ పని ఎవరు చేస్తారు? ఎగ్జిక్యూటివ్ చేస్తారు. అంటే టు ఇంప్లిమెంట్ ద లాస్, టు ఇంప్లిమెంట్ ద యాక్ట్స్ ఆర్ లాస్. లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలని ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేసేటువంటిది ఎగ్జిక్యూటివ్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్. దెన్ కమ్స్ ద జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే టు అడ్జుడికేట్ ద లాస్ అంటారు. పదం ఇంపార్టెంట్. టు అడ్జుడికేట్ ద లాస్. సో ఈ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ లా అంటే లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ చేస్తున్నటువంటి యాక్షన్స్ కానీ ఏవి కూడా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత మనకి ఎవరిది? జ్యుడిషియరీది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ద లాస్, వాట్ ఎవర్ ద లెజిస్లేచర్ చేసినటువంటి లా అయినా, ఎగ్జిక్యూటివ్ పాస్ చేసినటువంటి ఆర్డర్ అయినా, జ్యుడిషియరీ ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ అయినా, ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ కాంప్లిమెంటరీ టు వాట్? ఇన్ కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి మనకి కాంప్లిమెంటరీగా ఉండాలి. నౌ కమింగ్ టు ద టుడేస్ ఆర్టికల్ డిస్కషన్. ఎక్కడ న్యూస్లో ఉంది? చీఫ్ జస్టిస్. ఇప్పుడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎక్కడ వస్తారు? ఇక్కడికి వస్తారు, జ్యుడిషియరీ వింగ్లో. దాంట్లో సుప్రీం కోర్ట్ అండర్లో మనకి రావడం జరుగుతుందండి. హెడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ పాయింట్స్ మనం మెన్షన్ చేశాము. సో హియర్ జస్ట్ మీకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం గురించి నేనైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సుప్రీం కోర్ట్ ఈజ్ మనం తీసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. And whose responsibility is to protect the constitution. So the constitution is just it's a living document, and even though it's a book, so we call it as a living document, and the duty to protect the constitution was kept on the heads of Supreme Court of India. Supreme Court has to protect the constitution. It is the highest constitutional court in our country, and alage it is the highest court of appeal as well. హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అంటే లోవర్ కోర్ట్ చెప్పినటువంటి డెసిషన్ నచ్చకపోతే పై కోర్టుకి అప్పీల్కి వెళ్తారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అక్కడ చెప్పినటువంటి జడ్జిమెంట్ నచ్చకపోతే హైకోర్టుకి, హైకోర్టులో చెప్పినటువంటి జడ్జిమెంట్ నచ్చకపోతే సో దెన్ సుప్రీంకోర్టుకి. ఇంకా సుప్రీంకోర్టు దాటి ఇంకెక్కడికి వెళ్ళేదేం లేదండి, బికాజ్ ఇట్ వాస్ ద హైయెస్ట్ కోర్ట్. ఇంకా అపీల్ వాట్ ఎవర్ ద సుప్రీంకోర్ట్ సేస్ ఇట్ ఈస్ ఫైనల్ and it is binding on all the courts in our country. So it is the highest constitutional court, it is the highest court of appeal, and alagane it is the protector of the constitution, protector of the కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మనకి సుప్రీం కోర్టుదే. అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అవర్ కంట్రీ, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. సో తన యొక్క సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా సుప్రీం కోర్టుదే. ఎందుకనంటే ఎప్పుడైనా మనకి ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ ఒక సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినప్పుడు దట్ సిటిజన్, దట్ అగ్రీవ్డ్ పర్సన్ అంటాం, క్యాన్ డైరెక్ట్లీ అప్రోచ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ నెంబర్ 32 of the constitution. Under article number 32 of the constitution, any person whose right got violated can directly approach the Supreme Court of India. Under ఏ ఆర్టికల్ అని అడుగుతారు? అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నౌ ఇంత ఇంపార్టెంట్ మనకి సుప్రీం కోర్ట్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ మనకి. సో ఇంకొంచెం కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే లైక్ ఆర్టికల్ నెంబర్ 124 to 147 of the Constitution of India deals with the important provisions associated with the Supreme Court. Article number 124 to 147, under which part? We have the part 5. Under part 5, even parts of the constitution are also very important. And ఎందుకంటే లాస్ట్ టైం మన 2024లో ఎగ్జాక్ట్లీ పార్ట్స్ మీదనే క్వశ్చన్స్ అడిగారు. లైక్ పార్ట్ 18 ఏంటి, పార్ట్ 20 ఏంటి అని చెప్పేసి మనకి సో ద మ్యాచ్ ద ఫాలోయింగ్ లా టైప్లో సో పెయిర్స్ని మనకి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది అబౌవ్ పెయిర్స్ ఆర్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అని చెప్పేసి. సో యూ ఆర్ ఎక్స్పెక్ట్
expected to know even the basics things, so that whenever you start with polity, generally you will have to remember these particular parts. And ఈ ఇయర్ మనకి దాని మీద కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో రిమెంబర్ ద పార్ట్స్. అండర్ పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 124 to 147 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అయితే ఇలాంటి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ మనకి ఎవరు అని అంటే కనుక ఇట్ వాజ్ ద చీఫ్ జస్టిస్. సో ఈ యొక్క సుప్రీం కోర్ట్ యొక్క హెడ్, హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ అండి. సో బోత్ ఆర్ సేమ్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సో బోత్ ఆర్ సేమ్. సో దిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అట్ ప్రెజెంట్, నౌ ద ప్రెజెంట్ ఉన్నటువంటి పర్సన్, హీ ఈజ్ ద 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ హీ వాజ్ డివై చంద్రచూడ్. So D.Y. Chandrachud is the 50th Chief Justice of India who is at present. Manaki Chandrachud is the Chief Justice andi. But now why he was in the news? Why he was in the news? Because on November 10th, 2024, he is said to retire. సో తనైతే కనుక రిటైర్ అయిపోవడం అయితే కనుక జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి నౌ హీ ఈజ్ రికమెండింగ్ ద అనదర్ నెక్స్ట్ సీనియర్ పర్సన్ సంజీవ్ ఖన్నా యాజ్ ద సక్సెసర్. సో ద నెక్స్ట్ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి సో సంజీవ్ ఖన్నా అయితే కనుక వస్తున్నారు. సో హూ విల్ కంటిన్యూ ద ఆఫీస్ టిల్ May 2025. సో ఓకేనా, May 2025 వరకు మనకైతే కనుక సంజీవ్ ఖన్నా అయితే కంటిన్యూ అవుతారు. సో యూ ఆర్ హియర్, యూ షుడ్ అండర్స్టాండ్ ద, అయితే ఎక్కడ వరకు కంటిన్యూ అవుతారు అనేటువంటిది కొంత కింద లెవెల్ ఎగ్జామ్స్లో మనకి అడుగుతారండి. బట్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సీ లైక్ ఎగ్జామ్స్, హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ గురించి మనకి ఎక్కడ మాట్లాడారు, అసలు డీటెయిల్డ్ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో ఏమైనా మెన్షన్ చేశారా లేదా, ఇలాంటి పాయింట్స్ మనం అయితే కనుక డిస్కస్ చేయాలి. సో యూ షుడ్ నో అబౌట్ ఆర్టికల్ నెంబర్ 124 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 124(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది మనకి, దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దేర్ షెల్ బి ఏ Supreme Court of India, okay, constituting of Chief Justice, constituting the Chief Justice and such other judges prescribed by that of the law. So Chief Justice plus such other judges which will be prescribed by that of the law. So the number of judges ని ఎంతమంది జడ్జెస్ ఉండాలి అని చెప్పి డిసైడ్ చేసేటువంటిది మన కంట్రీలో పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎందుకు రాసాం, ఆర్టికల్ 124 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే, దేర్ షెల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్స్టిట్యూటింగ్ ద చీఫ్ జస్టిస్ అండ్ ద సచ్ అదర్ జడ్జెస్ విచ్ విల్ బి డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్ బై లా. అంటే ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ జడ్జెస్ని ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే కనుక హూ హ్యాస్ ద పవర్ అండి, పార్లమెంట్ హ్యాస్ ద పవర్. అండ్ అట్ ప్రెజెంట్ హౌ మెనీ జడ్జెస్ ఆర్ దేర్, 34 జడ్జెస్ ఆర్ దేర్ ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మన టాపిక్ ఏంటి, ఇక్కడ మనకి ఈవెన్ వీ స్టిల్ మోర్ బాయిల్ డౌన్ టు దిస్ పర్టికులర్ పర్సన్ దట్ ఈస్ ఎ చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో డీటెయిల్డ్ ప్రొవిజన్స్ అయితే కనుక మనకేమీ మెన్షన్ చేయలేదండి. కాన్స్టిట్యూషన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఏ విధంగా అపాయింట్ చేయాలి అనేటువంటి వాటి మీద డీటెయిల్డ్ ప్రొవిజన్స్ అనేటువంటివి మెన్షన్ చేయలేదు. ఐడియల్లీ మనకి ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే కనుక, సో ద సీనియర్ మోస్ట్ జడ్జ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్వెన్షన్, కరెంట్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ని, సీనియర్ మోస్ట్ పర్సన్ని మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు టు ద గవర్నమెంట్. అండ్ వన్స్ దట్ a name now will be approved by the President of India, and the President of India will appoint that new recommended person as the Chief Justice, the next Chief Justice కింద. క్లియర్ రైట్. సో నవ్ ఇప్పుడు ఇక్కడ ఏ స్టేజ్లో ఉంది, నవ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా హ్యాస్ బిన్ రికమెండెడ్ బై ద చంద్రచూడ్ టు బికమ్ ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్. లెట్ అస్ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పటిదాకా మనం చదివినటువంటి వాటిని సో ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం చూడడం జరుగుతుంది. లెట్ అస్ సీ అండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా D.Y. చంద్రచూడ్ హ్యాస్ రికమెండెడ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా టు బీ హిజ్ సక్సెసర్. నౌ దిస్ రికమెండేషన్, ఇప్పుడు
ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు రికమెండ్ చేస్తారు ఎవరికి, గవర్నమెంట్కి రికమెండ్ చేశారు. ఇప్పుడు నౌ దిస్ రికమెండేషన్ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఫర్ అపాయింటింగ్ జస్టిస్ ఖన్నా యాజ్ ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చంద్రచూడ్ ఈజ్ ద 50th చీఫ్ జస్టిస్ అండ్ ద అప్కమింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే 51st చీఫ్ జస్టిస్ అండి. ఇవి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో పర్టికులర్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్లో ఎన్నో చీఫ్ జస్టిస్ ద నెక్స్ట్ పర్సన్ అపాయింట్ అయ్యేటువంటి పర్సన్ సంజీవ్ ఖన్నా ఈజ్ గోయింగ్ టు బి ద సో ద నెంబర్ ఎన్నో చీఫ్ జస్టిస్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. బికాస్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ విల్ రిటైర్ ఆన్ November 10th, 2024. సో ద సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, దిస్ వాజ్ అ సుప్రీం కోర్ట్ అండి, అండ్ ద సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీలో మనకైతే కనుక సుప్రీం కోర్ట్ యొక్క సీట్ అయితే కనుక మనకి ఉంది. ఎస్, నౌ లెట్ us read the another important points. Now judicial handover, this is nothing but Chief Justice of India has officially recommended so Justice Sanjeev Khanna following the seniority norm ni follow ayi to be appointed as the next Chief Justice of India. We have a memorandum of procedure అయితే కనుక ఉందండి. ఈ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏం చేస్తుంది అని అంటే కనుక సో ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ని ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేటువంటి దాన్ని గైడ్ చేస్తుంది. The process for appointing the Chief Justice follows the Memorandum of Procedure which guides the selection of Chief Justice of India and the other Supreme Court judges. Now the Law Ministry has received this recommendation in order to begin the formal appointment. Now ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ లా మినిస్ట్రీకి మనకైతే కనుక రికమెండేషన్ అయితే పంపించారు. అక్కడి నుంచి మనకి ఇట్ విల్ బి ఫర్దర్ ప్రాసెస్డ్ అండ్ ఇట్ విల్ బి ఫర్దర్ ఫార్వర్డెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్. సో అండ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇట్ విల్ బి మూవ్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి ఇక్కడ. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా and even the other judges of the Supreme Court as well. So other judges ni ఎవరు అపాయింట్ చేస్తారు, అప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే, బట్ విత్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ కలేజియం సిస్టమ్ రికమెండ్ చేస్తుంది. కలేజియం సిస్టమ్ విల్ రికమెండ్ ద నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ జడ్జెస్. ఇది మన కోర్సెస్లో మీకు అయితే కనుక జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో స్టడీ చేసేటప్పుడు సుప్రీంకోర్టు గురించి అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి మనం మాట్లాడే టాపిక్లో ఈ యొక్క కలేజియం సిస్టమ్ గురించి మనం చూడడం జరుగుతుందండి. ఓకే, లెట్ us మూవ్ ఫార్వర్డ్. ప్రస్తుతం ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా, ద అప్కమింగ్ పర్సన్ సంజీవ్ ఖన్నా యొక్క నోటబుల్ కంట్రిబ్యూషన్స్ ఏంటి అనేటువంటి ఒక 2 పాయింట్స్ అయితే రాశానండి. మిగతా కెరియర్ అంతా అంటే మనకి తను ఎప్పుడు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు అలాంటి పాయింట్స్ ఏవి కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవసరం లేదు. సో బట్ స్టిల్ మనకి ఏంటంటే ఒక 2 పాయింట్స్ చూడాలి అని అనుకుంటే కనుక ఈ 2 పాయింట్స్ చూడొచ్చు. సో హీ హ్యాస్ గ్రాంటెడ్ ద ఇంటరిమ్ బెయిల్ టు ద ఫార్మర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ డ్యూరింగ్ ద 2024 లోక్సభ ఎలక్షన్స్. సో మన లోక్సభ ఎలక్షన్స్లో మనకి ఇట్ ఈస్ ఎ సంజీవ్ ఖన్నా ఓన్లీ హూ హ్యాస్ గ్రాంటెడ్ హిమ్ ద ఇంటరిమ్ బెయిల్ అయితే కనుక మనకి గ్రాంట్ చేయడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 370. సో మన కాన్స్టిట్యూషన్లో దేర్ వాజ్ వన్ సచ్ టెంపరరీ ప్రొవిజన్ కాల్డ్ యాజ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ నెంబర్ 370 is associated with what? It is associated with the special status to Jammu and Kashmir. స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ మనం అయితే కనుక కన్ఫర్ చేసేవాళ్ళం బై యూజింగ్ ఆర్టికల్ నెంబర్ 370. బట్ హవెవర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పొలిటికల్ విల్ మనకి ఏం చేశారు అని అంటే దిస్ టెంపరరీ ప్రొవిజన్, సిన్స్ బికాస్ ఇట్స్ బీయింగ్ టెంపరరీ ప్రొవిజన్ ఇట్ వాజ్ కంప్లీట్లీ అబాలిష్డ్. సో ఆర్టికల్ నెంబర్ 370ని మనకి అబాలిష్ చేయడం అయితే కనుక జరిగిందండి. అండ్ పార్లమెంట్ ఒక ఇంపార్టెంట్ లా కూడా పాస్ చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అనేటువంటి దాన్ని కూడా మనకి పాస్ చేసి ఒక ఉన్న స్టేట్ని, దేర్ ఇస్ వన్ స్టేట్ కాల్డ్ యాజ్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఉన్న ఒక స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి ఎలా డివైడ్ చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లడాక్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2, వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో చూడండి అమ్మ, ఎందుకు దీని గురించి మనం మాట్లాడుతున్నాం. సో రీసెంట్గా మనకి సంజీవ్ ఖన్నా గారి యొక్క కంట్రిబ్యూషన్స్ మాట్లాడుకుంటూ సో ఈ ఆర్టికల్ 370 న్యూస్లో ఉంది. ఆర్టికల్ నెంబర్ 370 దేనికి సంబంధించింది, స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ని మనం ఆర్టికల్ నెంబర్ 370ని కంప్లీట్లీ మనం అబాలిష్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అని చెప్పేసి మనకి పార్లమెంట్ పాస్ చేసింది, వేర్ ద స్టేట్
of Jammu and Kashmir was divided into the Jammu and Kashmir with legislative assembly and as well as the Ladakh without legislative assembly గా రెండు యూనియన్ టెరిటరీస్గా మనకి డివైడ్ చేశారు బై యూజింగ్ ద పవర్ ఆఫ్ విచ్ ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పార్లమెంట్ మనకి ఏం చేయొచ్చు అని అంటే కనుక ఏదైనా ఒక స్టేట్ని 2 స్టేట్లుగా విభజించవచ్చు, 2 స్టేట్లని కలిపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014. So it has bifurcated the combined state of Andhra Pradesh into 2 states, the state of Andhra Pradesh and as well as the state of Telangana గా. అదే విధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 కూడా చేయడం జరిగింది. ఈ ఆర్టికల్లో పవర్ ఉపయోగించుకుని ఆర్టికల్ నెంబర్ 3. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం ఎవరికి పవర్ ఉంది? పార్లమెంట్కి పవర్ ఉంది. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, అయితే దీన్ని తర్వాత మనకి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అయితే చేశారండి. లైక్ డిక్లరింగ్ ద అబాలిషింగ్ ఆర్టికల్ నెంబర్ 370 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకైతే ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట. బట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సో హీ ఈజ్ నౌ సంజీవ్ ఖన్నా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ దట్ హ్యాస్ అప్హెల్డ్ ద అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 370. బట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఆర్టికల్ నెంబర్ 370 యొక్క అబ్రోగేషన్ని కరెక్టే అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. ఈ డెసిషన్లో కూడా మనకి సంజీవ్ ఖన్నా అయితే కనుక ఉన్నారు, అప్కమింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పి 2 కంట్రిబ్యూషన్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. లైక్ విచ్ రిమూవ్డ్ ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దెన్ అప్కమింగ్ టెన్యూర్ మనం తీసుకుంటే సంజీవ్ ఖన్నా ఎప్పటి వరకు మనకి సర్వ్ చేస్తారండి? హీ విల్ ఎక్స్పెక్టెడ్ టు అజ్యూమ్ ఆఫీస్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటిల్ May 13th, 2025. సో ద May 13th, 2025 now the Sanjeev Khanna will also retires. And now while before retiring he will recommend the one more name, మనకి ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళని రికమెండ్ అయితే కనుక చేస్తారు. Yes, the same process will continue. These are the basic news items, but the background important points కూడా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాలి. ఏంటి? ఆర్టికల్ నెంబర్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, the appointment of judges. Article number 124 of clause 1 of constitution establishes the Supreme Court of India. There shall be a Supreme Court of India. So అదే పాయింట్ రాసాను చూడండి. There shall be a Supreme Court of India consisting of Chief Justice of India and such other judges. మనకి ఓకే, మనం ఓన్లీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము, ద అదర్ జడ్జెస్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి. సో వీ హ్యావ్ నాట్ రిటన్ that particular part. So we have written only that there shall be a Supreme Court of India consisting of the Chief Justice of India. This clause provides that every judge of the Supreme Court, like including the Chief Justice, will be appointed by, ఎవరు అపాయింట్ చేస్తారండి వీళ్ళందరినీ కూడా మనకి, will be appointed by that of ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ఇక్కడ కూడా మనకి కన్ఫ్యూజన్స్ అయితే కనుక క్రియేట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ మనకి అపాయింట్ చేస్తారని ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అయితే ఇస్తారు. యూ నీడ్ టు బి వెరీ క్లియర్, ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ విల్ అపాయింట్. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అపాయింట్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పర్టికులర్లీ కాన్స్టిట్యూషన్లో ఈజ్ దేర్ ఎనీ డీటెయిల్డ్ ప్రొసీజర్? కాన్స్టిట్యూషన్లో చీఫ్ జస్టిస్ని ఎలా అపాయింట్ చేయాలి అనేటువంటి దాని మీద డీటెయిల్డ్ ప్రొసీజర్ అయితే కనుక లేదండి. బట్ బై అపాన్ కన్వెన్షన్ ఎగ్జిస్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దెన్ నెక్స్ట్ సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి రికమెండ్ అయితే చేస్తారు. ఆ రికమెండ్ ప్రపోజల్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి వెళ్తుంది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఎక్కడికి? టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ విల్ ఆల్సో అప్రూవ్ ఇట్ అండ్ సెండ్ ఇట్ ఫైనల్లీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ సో దట్ పర్టికులర్ పర్సన్ యాజ్ ద CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది. అదే at the same point we mentioned the constitution did not specified the exact procedure. మెన్షన్ చేయలేదండి. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ అయితే చేస్తారు. వేర్ దే సే దట్ the constitution of India have provided the detailed provisions regarding the appointment of chief justice of India అని అడుగుతారు. Absolutely wrong statement. It did not provided any detailed procedure which is governed by just by convention only. So the senior most person ని రికమెండ్ చేయడము, వాళ్ళని అపాయింట్ చేయడం అనే ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది తప్ప మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ నాట్ దేర్.
సో మూవింగ్ ఫార్వర్డ్ నౌ, సో ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ మోర్ పాయింట్స్ ఫర్ యువర్ రెఫరెన్స్ సో దట్ మీకు ఈ యొక్క CJI మీద ఉన్నటువంటి టాపిక్స్ అంతా కూడా మీకు కవర్ అయిపోవాలన్న ఉద్దేశంతో క్వాలిఫికేషన్స్ టు బికమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బి ఏ క్వశ్చన్ అండి. ఏ క్యాండిడేట్ ఫర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మస్ట్ be an Indian citizen. Please be very clear, a foreigner person cannot be appointed as the Chief Justice of India. So he must be a citizen of India and he has served as a judge of a high court or multiple high courts in succession ఫర్ అట్లీస్ట్ 5 years. 5 ఏళ్ల పాటు మనకి ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ని మనం CJIగా అపాయింట్ చేయాలి అని అంటే కనుక సో హీ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్ అండ్ హీ మస్ట్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్గా, ముందు హైకోర్టులో ఒక జడ్జి కింద ఆర్ అట్లీస్ట్ మల్టిపుల్ హైకోర్ట్స్లో మనకి ఇన్ సక్సెషన్ 5 years పాటు వర్క్ చేసి ఉండాలి. లేత హీ హ్యాస్ బీన్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఆర్ మల్టిపుల్ హైకోర్ట్స్ ఇన్ సక్సెషన్ ఫర్ అట్లీస్ట్ 10 years. సో 10 years పాటు మనకి అడ్వకేట్గా అయినా వర్క్ చేసి ఉండాలి. అండ్ బీ ఇన్ ద ఒపీనియన్ of the president he is a distinguished jurist. In the eyes of the president of India he must be a distinguished jurist as well. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి, మనకి ఆర్ కండిషన్ అండి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక సో జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఫర్ మల్టిపుల్ హైకోర్ట్స్ ఇన్ సెషన్స్ ఫర్ అట్లీస్ట్ 5 years అయినా అయ్యి ఉండాలి, లేదా ఆర్ అడ్వకేట్ అయినా అయ్యి ఉండాలి హూ హ్యాస్ సర్వ్డ్ ఫర్ అట్లీస్ట్ 10 years. క్లియర్? ఎస్. లెట్ us మూవ్ ఫార్వర్డ్. హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఎవరు అపాయింట్ చేస్తారు? ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. కరెక్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ విల్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్. ఈ అపాయింట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ద అపాయింట్మెంట్ ఈజ్ బేస్డ్ అపాన్ రికమెండేషన్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్. ఎవరైతే మనకి వెళ్ళిపోతూ ఉంటారో, ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ చంద్రచూడ్. సో చంద్రచూడ్ మనకి రికమెండేషన్ చేశారు ఫాలోయింగ్ ద కన్వెన్షన్ ఆఫ్ సీనియారిటీని, అంటే నెక్స్ట్ సీనియర్ జడ్జి ఎవరు అనేటువంటి పర్సన్ ఆధారంగా తీసుకుని. ద ప్రాసెస్ ఈజ్ ఇనిషియేటెడ్ వెన్ ద యూనియన్ లా మినిస్ట్రీ సీక్స్ ద రికమెండేషన్ ఫ్రమ్ ద కరెంట్ CJI విచ్ ఈస్ దెన్ ఫార్వర్డెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ అప్రూవల్ అండ్ విల్ సెండ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ఫార్మల్ అపాయింట్మెంట్. సో ద ప్రాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్. అక్కడ నుంచి మనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, అక్కడ నుంచి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫైనల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ఏ విధంగా రిమూవ్ చేయొచ్చండి మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని? హీ కెన్ లైక్ ఎనీ అదర్ సుప్రీంకోర్టు జడ్జ్, మిగతా సుప్రీంకోర్టు జడ్జెస్ని మనం ఏ విధంగా అయితే రికమెండ్ చేస్తామో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా మనకి అదే విధంగా రికమెండ్ చేయడం జరుగుతుంది. బట్ ఓన్లీ అండర్ 2 conditions. లైక్ గ్రౌండ్స్ వచ్చేసి 2 అనమాట. proved misbehavior or incapacity. So whenever there was any proved misbehavior అయినా ఉండాలి, లేదా incapacity అయినా కూడా ప్రూవ్ చేయగలిగినట్లయితే కనుక సో దెన్ ఆన్ దీస్ 2 grounds ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్యాన్ బి రిమూవ్డ్. బట్ కానీ స్ట్రైట్ అవే ప్రెసిడెంట్ ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఓన్లీ రిమూవ్ బట్ అపాన్ ద రికమెండేషన్ ఫ్రమ్ ద పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్ ఏంటి అని అంటే కనుక లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభలో మనకి ఈ యొక్క ఆర్డర్ రిమూవల్ రిక్వైర్స్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అయితే కనుక మనకి ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ రికమెండ్ చేయాలి, దెన్ ఓన్లీ హీ విల్ బి రిమూవ్డ్. సో చూడండి, ద రిమూవల్ రిక్వైర్స్ an order by president, but he must first of all have an address by each house of the parliament. So this address must be supported by majority of the total membership of that house and passed by 2/3 of the majority of the members present and as well as voting. ఈ different types of majorities అని ఉంటాయి మనకి. సో సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఈ మెజారిటీస్ అన్నీ కూడా డౌన్ ద లైన్ ఏదో ఒక క్లాస్లో we will discuss it అండి, ఆ కాంటెక్స్ట్ని మనం ఆధారంగా చేసుకుని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ మనం మీరు ఇది పాలిటీలో కూడా మీరైతే కనుక స్టడీ చేయాలి దీన్ని ఖచ్చితంగాని, ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉన్నారు కాబట్టి. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దీస్ బేర్ మినిమమ్ థింగ్స్ అనమాట మనకి. సో విత్ రెస్పెక్ట్ టు ప్రొసీజర్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నౌ ఏంటి అర్థం చేసుకోవాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే కనుక రిమూవ్ చేస్తారు, బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ మనకి ఏంటి అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయడం జరుగుతుంది అన్న విషయం మీరు స్టడీ చేయాలి. Clear? Yes అండి. And finally both houses must pass the resolution in the same session before presenting it to that of the President of India. So then once that is clear, the President of India will remove the Chief Justice of India. These are the important points, like be it the constitutional provisions, be it the appointment, క్వాలిఫికేషన్స్, ఏ విధంగా అపాయింట్ చేస్తారు, అసలు సుప్రీం కోర్ట్ అనేటువంటి ఆర్గాన్ మనకి ఎక్కడ వస్తుంది, వాట్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక చూడడం అయితే జరిగిందండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఇట్.
సో ఫర్దర్గా మీరు స్టడీ చేయండి, సో దట్ మీకు ఇంకా ఉపయోగపడుతుంది. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్, అడ్వాన్స్ రైల్వే రిజర్వేషన్ పీరియడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు 60 days. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అండి. ఇదేంటంటే మనకి సో రైల్వే బోర్డు వాళ్ళు, రైల్వే బోర్డు అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బోర్డు. మనకి రైల్వే బోర్డు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటిదాకా మనకి 120 days ఇన్ అడ్వాన్స్ మనం అయితే కనుక రిజర్వేషన్ అయితే కనుక చేయించుకోవచ్చు. బట్ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏంటి అని అంటే కనుక 60 daysకి రెడ్యూస్ అయితే కనుక చేసేసారు. సో దట్ మీన్స్ ఓన్లీ 60 days అంటే 2 months ముందు మాత్రమే మనం ఏంటంటే కనుక సో రిజర్వేషన్స్ అనేటువంటివి చేయించుకోవడం అయితే కనుక జరుగుతుందండి. దిస్ ఈజ్ సంథింగ్ so that you are expected to know. The railway board has reduced the period of advance booking of train tickets from 120 days to 60 days. May not exactly be from the exam perspective, so but as a so the general మనకి ఏంటి అని అంటే అవేర్నెస్ ఉండాలి కాబట్టి సో ఫ్రమ్ దట్ యాంగిల్ యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. దెన్ హియర్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మీకు ఏం తెలియాలి అని అంటే రైల్వే బోర్డు గురించి అయితే కనుక తెలియాలి. అంటే ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ విచ్ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. సో హియర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అయితే మనకి 60 daysకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకని అని అంటే కనుక ఫ్రీక్వెంట్ క్యాన్సిలేషన్స్ అనేటువంటివి అయితే కనుక చేస్తున్నారు. బికాస్ సిన్స్ 120 days ఈజ్ ఎ లాంగ్ పీరియడ్. సో మరి లాంగ్ పీరియడ్ అన్నప్పుడు పీపుల్ యొక్క మైండ్స్ చేంజ్ అయ్యి మనకి ఏంటి అంటే ప్లాన్స్ అనేటువంటివి చేంజ్ అయ్యి సో వీళ్ళు ఫ్రీక్వెంట్ క్యాన్సిలేషన్స్ అనేటువంటివి చేయించడం వల్ల సో దట్ ఈస్ లిటిల్ ప్రాబ్లమెటిక్ అండ్ వేస్టేజ్ ఆఫ్ ద సీట్స్ అండ్ బర్త్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క రిజర్వేషన్ పీరియడ్ని కౌంట్ని మనకి ఏంటంటే తగ్గించేయడం జరిగిందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read the important points. So the railway board has decided to shorten the advance booking period for train tickets from 120 days to 60 days effective from November 1st, 2024. This change reverses a 9-year-old policy. ఇప్పటి వరకు మనకి ఏంటి అంటే గత 9 సంవత్సరాలుగా మనకి ఏంటంటే ఇదే పాలసీ అయితే కనుక రన్ అవుతుంది. నౌ దిస్ హ్యాస్ బీన్ రివర్స్డ్. సో ది రైల్వే బోర్డ్ హ్యాస్ రెడ్యూస్డ్ ద రిజర్వేషన్ ఫ్రమ్ బుకింగ్ ఫ్రమ్ 120 days to 60 days. It will come effect from November 1st, 2024. Now any tickets which are booked up to October 31st under the existing 120-day rule will remain valid. Now exam perspective lo what is important? Railway board is important. రైల్వే బోర్డ్ అనేటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ బాడీ అండి మనకి. బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో డే టు డే అడ్మినిస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీయే మనకి రైల్వే బోర్డు. అంటే ఎప్పుడైనా పీపుల్స్ సేఫ్టీ గురించి అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్టరింగ్ ద ఇండియన్ రైల్వేస్. It is headed by the chairperson who is typically a senior IAS officer. సో మనకి ఏంటి అని అంటే కనుక రైల్వే బోర్డు యొక్క చైర్పర్సన్ జనరల్లీ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో సీనియర్ IAS ఆఫీసర్ని మనకి చైర్పర్సన్గా మనకి అపాయింట్ చేస్తారు. ఈ బోర్డు మనకి ఏం చేస్తుందంటే రైల్వే పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయటము అండ్ అలాగనే బడ్జెట్స్ని అప్రూవ్ చేయటము, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి ఇంపార్టెంట్ బాడీ మనకిది. This board plays a very crucial role in formulating the policies, approving the budgets and ensuring the safety, security and efficiency of the railway network, overall railway network. And not only that, so existing railway infrastructure ni manaki modernize cheyadaniki kuda రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మనకి బోర్డు అయితే కనుక తీసుకుంటుందండి. సో చూడండి, దిస్ బోర్డ్ ఆల్సో విల్ ప్రమోట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టు మోడర్నైజ్ ద రైల్వే టెక్నాలజీ అండ్ ఇంప్రూవ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా పెంచేటువంటి బోర్డు ఇది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రైల్వే బోర్డు గురించి. అండ్ అలాగనే సో యాజ్ ఎ జనరల్ ఇన్ఫర్మేషన్గా అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సిస్టమ్ గురించి మనకైతే కనుక ఇవాళ హిందూలో మనకి పబ్లిష్ అయిందండి. దిస్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ లెట్ us move to the third important article. Before going to that, there was a small announcement. So friends, NCERTs are very important, as I have quoted from the past couple of days నుంచి మనం చెప్తూనే ఉన్నాము ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. బట్ చాలామందికి ఎన్సీఆర్టీస్ అనేటువంటివి ఎలా కవర్ చేయాలి అనేటువంటిది సో ఒక అవగాహన ఉండదండి. అలాంటి వాళ్ళకు ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ ఎ డెడికేటెడ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ వేర్ యూ విల్ బీ గెటింగ్ ఇట్ అట్ జస్ట్ 5,000 rupees. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ అండర్లో మనకి ఏంటంటే కేవలం 4,000 rupeesకి మీకు
అయితే కనుక అందుబాటులో ఉంటుంది. అండ్ దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక కంటిన్యూ వస్తుందండి. ఇది ఆఫర్ వచ్చేసి 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ ఎల్స్ ఐల్ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ నెంబర్ని. మీరు అయితే కనుక తీసి కాల్ చేయొచ్చండి. Now let us go to the next article and one more. So friends, so people who love offline preparation as well, we are offering the offline courses as well at Vizag andi, like where you will be getting UPSC GS plus CSAT 30,000 rupees ki meeku aithe అందుబాటులో ఉంటుంది as part of the celebrations. Group 1 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 25,000 and the group 2 వచ్చేసి మీకు కేవలం 20,000 కి మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అని అంటే వీఆర్ ఈవెన్ ప్రొవైడింగ్ ద ఫ్రీ డెమో ఫర్ 30 days. మీకు డెమో కూడా మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి మీకు. ఇది కూడా మీకు ఈ ఆఫర్ కూడా 31st అక్టోబర్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ యాజ్ వ్యాలిడ్ లా. ఓకే అని చెప్పి మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో లెట్ అస్ రీడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ చూసిన తర్వాత సో దెన్ మనం ఏంటంటే ఆర్టికల్లోకి ఇంపార్టెంట్ పాయింట్స్లోకి మనం వెళ్దామండి. సో హియర్ ద ఇష్యూ ఈజ్ ఆల్ అబౌట్ విత్ ద స్టేట్ ఆఫ్, సో ఇట్ ఈస్ బేసికలీ ఇష్యూ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద సిటిజన్షిప్. సో ఇప్పుడు మనము ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఐడెంటిటీ, సో తను పలానా ఇండియన్, తను అమెరికన్, సో అని చెప్పి తెలిపేటువంటి ఐడెంటిటీ, ఇచ్చేటువంటి ఐడెంటిటీ ఏంటి అని అంటే కనుక ఆ దేశం యొక్క సిటిజన్షిప్. అండ్ అలాగనే ఇండియాకి కూడా మనం ఇండియన్ గవర్నమెంట్ విల్ కన్ఫర్ దిస్ సిటిజన్షిప్ అండి. కాన్స్టిట్యూషన్ హ్యావ్ ప్రొవైడెడ్ ద ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ ద సిటిజన్షిప్ యాజ్ వెల్, లైక్ అండర్ ఆర్టికల్ నెంబర్ 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి అయితే కనుక మాట్లాడడం జరుగుతుంది మనకి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలుసుకోవాలి, సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటి దాన్ని మనకి పార్లమెంట్ అయితే తీసుకుని వచ్చారండి. సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఈజ్ ద సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ విచ్ గవర్న్స్ ఆల్ ద ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద సిటిజన్షిప్. సిటిజన్షిప్కి సంబంధించి మనకి ఇట్స్ ద సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు మల్టిపుల్ అమెండ్మెంట్స్. ఈవెన్ ఒక 6 times మనకి యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే కనుక చేశారు, అంటే ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. విత్ ద మోస్ట్ రీసెంట్ బీయింగ్ 2019. ద లేటెస్ట్ అమెండ్మెంట్ మనకి 2019లో చేయడం అయితే కనుక జరిగింది. నౌ కమింగ్ టు ద డిస్కషన్, ఇప్పుడు మనకి దేని గురించి అని అంటే కనుక అస్సాం గురించి అండి డిస్కషన్ మొత్తం ఇక్కడ. సో అస్సాం మనం చూసుకున్నట్లయితే కనుక విచ్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అండ్ ఈ యొక్క అస్సాంకి మనకి దేనితోటి బార్డర్ ఉంది అని అంటే బంగ్లాదేశ్ తోటి బార్డర్ ఉంది. బంగ్లాదేశ్ తోటి మనకి బార్డర్ అయితే కనుక ఉంది, మనకి బంగ్లాదేశ్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. యాజ్ ఎ రిజల్ట్ మనకి బంగ్లాదేశ్ నుంచి సో చాలామంది మైగ్రెంట్స్ ఇల్లీగల్గా అస్సాంలోకి ఎంటర్ అయిపోతున్నారు. దీని మూలాన అస్సాంలో ఉన్నటువంటి రిసోర్సెస్, అక్కడ ఉండేటువంటి పీపుల్ యొక్క రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే జాబ్స్ కానివ్వండి, సో దేర్ వాజ్ ఏ హ్యూజ్ రిసోర్స్ స్కేర్సిటీ. వెన్ ద పాపులేషన్ ఈజ్ మోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ ఆర్ వెరీ లెస్, దెన్ ఇట్ లీడ్స్ టు ద conflict situation. So the conflict situation between the locals and as well as the illegal immigrants who are entering into that of the Assam. సో ఇన్ ద ఇయర్ ఈ యొక్క మైగ్రెంట్స్కి సంబంధించి లీగల్ మైగ్రెంట్స్కి సంబంధించి ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయడానికి ఒక పొలిటికల్ సొల్యూషన్ అయితే కనుక తీసుకుని వచ్చారు ఇన్ ద ఇయర్ 1985. దట్ ఈస్ నోన్ యాజ్ అస్సాం అకార్డ్. అస్సాం అకార్డ్ అనేటువంటి దాన్ని ఒక అగ్రిమెంట్ని మనకి తీసుకుని వచ్చారు. దిస్ అగ్రిమెంట్ ఈజ్ ఏ ట్రైపార్టైట్ అగ్రిమెంట్, అంటే 3 people మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ మనకి. ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో మనకి ఎవరెవరు ఉంటారు అని అంటే కనుక సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మధ్యన జరిగినటువంటి అగ్రిమెంటే ఈ యొక్క అస్సాం అకార్డ్స్ 1985లో మనకి చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ సో ఏ న్యూ సెక్షన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్
ఇన్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ ఈజ్ నోన్ యాజ్ సెక్షన్ 6A అనేటువంటి దాన్ని ఒక కొత్త అమెండ్మెంట్ని మనకి యాడ్ చేసి సెక్షన్ 6A అనేటువంటి దాన్ని ఒక కొత్త సెక్షన్ని మనకి యాడ్ చేశారు. దేంట్లో సిటిజన్షిప్ యాక్ట్ 1955లో. దీని ప్రకారం మనకి ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అస్సాం అకార్డ్స్ బట్టి సెక్షన్ 6A ప్రకారంగా మనకి ఈ సెక్షన్ 6Aలో అండర్లో మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరైతే బంగ్లాదేశ్ నుంచి పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వలస వచ్చి ఉంటారో ఎప్పుడు బిఫోర్ 1st January 1966 బిఫోర్ 1st January 1966. సో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ద పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సో మన యొక్క అస్సాంలోకి వచ్చి ఉంటారో దే విల్ బీ గివెన్ ద ఇండియన్ సిటిజన్షిప్. సో దే విల్ బి రిగార్డెడ్ యాజ్ ఇండియన్ సిటిజన్స్గా మనం అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 1st January 1966 నుంచి 1st January 1966 నుంచి 25th March 1971 వరకు 25th March 1971 వరకు ఎవరైతే అస్సాంలోకి మనకి బంగ్లాదేశ్ నుంచి ఎంటర్ అవుతారో ఇలాంటి వాళ్ళకి కూడా మనము సిటిజన్షిప్ని గ్రాంట్ చేస్తాం. బట్ కానీ విత్ సర్టెన్ కండిషన్స్ వాళ్ళు ఒక 10 years పాటు మనకి ఇక్కడ దేర్ షుడ్ బి ఏ రెసిడెన్స్. సో విత్ రెస్పెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ వీళ్ళకి కూడా అంటే ఈ 1st January 1966 నుంచి 25th March 1971 మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా మనం ఏంటి అని అంటే కనుక కొన్ని కండిషన్స్ని పెట్టి సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ వీళ్ళకి కూడా మనం సిటిజన్షిప్ని కన్ఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకని 25th March 1971 తీసుకున్నారంటే ఇట్ వాజ్ ఇన్ ద 26th March 1971 26th March 1971 మనకి పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ సర్చ్ లైట్ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారండి. ఆపరేషన్ సర్చ్ లైట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు టు సప్రెస్ ద బెంగాల్ నేషనలిస్ట్ మూమెంట్స్ అంతటినీ కూడా కంప్లీట్లీ సప్రెస్ చేయడానికి 26th March 1971 లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత కూడా మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ సప్రెషన్ సో చాలామంది వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా మన కంట్రీలోకి పారిపోతూ మన కంట్రీలోకి రావడం అయితే జరిగింది. అందుకని 25th Marchని కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు. ఆఫ్టర్ 10 years అయితే కొన్ని కండిషన్స్ పెట్టి వీళ్ళకి కూడా సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మరి ఇంకా ఆఫ్టర్ 25th March 1971 ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి వస్తారో దే విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అండ్ దే విల్ బీ డిపోర్టెడ్ బ్యాక్. మళ్ళీ వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయడం జరుగుతుంది. సో దే విల్ బీ డిపోర్టెడ్ బ్యాక్. సో 1st January 1966 కంటే ముందు వచ్చిన వాళ్ళు దే డీమ్డ్ టు బి ఇండియన్ సిటిజన్స్. 1st January 1966 నుంచి 25th March 1971 మధ్యలో వచ్చిన వాళ్ళకి కొన్ని కండిషన్స్ని పెట్టి ఇఫ్ దే ఫుల్ఫిల్ దోస్ పర్టికులర్ సర్టెన్ కండిషన్స్ దెన్ దే విల్ బి గ్రాంటెడ్ ద సిటిజన్షిప్. బట్ ఆఫ్టర్ 25th March 1971 వచ్చినటువంటి వాళ్ళకి దే విల్ బి ట్రీటెడ్ యాజ్ లీగల్ మైగ్రెంట్స్ అండ్ దే విల్ బి డిపోర్టెడ్ బ్యాక్ టు ద బంగ్లాదేశ్. వెనక్కి పంపించేయడం జరుగుతుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఎన్జిఓస్ మనకి ఏం చేశాయి అని అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారండి. సుప్రీంకోర్టులో కొన్ని ఇంపార్టెంట్ ఎన్జిఓస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని సెక్షన్ 6A మనకి ఏంటంటే కనుక బిఫోర్ 1st January 1966 వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చేస్తుంది. అండ్ అలాగనే 1966 నుంచి 1971 వచ్చిన వాళ్ళందరికీ కూడా కండిషన్స్ పెట్టి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో అని చెప్పేసి మనకి ఏంటంటే దీని మూలాన అస్సాంలో విపరీతంగా మైగ్రెంట్స్ ఇది పెరిగిపోతుంది అని చెప్పి సెక్షన్ 6Aని కంప్లీట్గా కొట్టి పారేయండి, ట్రీట్ ఇట్ యాజ్ ఆర్బిట్రరీ, ట్రీట్ ఇట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి చెప్పారు. నౌ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సెడ్ దాట్ సో మనకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాంలో పెరిగిపోతున్నారు అని అంటే దట్స్ నాట్ బికాజ్ ఆఫ్ సెక్షన్ 6A. సెక్షన్ 6A ఈజ్ రీజనబుల్. సో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ లెజిస్లేషన్. ప్రాబ్లం అలా కూడా ఇక్కడ వచ్చింది. ప్రాబ్లం అలా ఆఫ్టర్ 25th March 1971 తర్వాత ఎవరైతే మనకి అస్సాంలోకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ డిపోర్ట్ బ్యాక్ చేయడం దగ్గర ఇష్యూ వచ్చింది.
ఇక్కడ ఇష్యూ ఏమైంది అని అంటే కనుక ఈ యొక్క ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ప్రాపర్గా జరగట్లేదు. సో దే ఆర్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ బికాస్ ఈ యొక్క అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. మనం ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిజంగానే ఈ ఆఫ్టర్ 25th March 1971 తర్వాత ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా మళ్ళీ మనం బంగ్లాదేశ్కి డిపోర్ట్ బ్యాక్ చేసేసినట్లయితే దెన్ ఖచ్చితంగా అస్సాంలో ఈ యొక్క మైగ్రెంట్స్ ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా సెక్షన్ 6A మనకి అటు మైగ్రేషన్ ఇల్లీగల్ మైగ్రేషన్ని తగ్గించాలి అండ్ అలాగే కొంత లిబరల్ పాలసీ దృష్టిలో పెట్టుకుని కొంతమందికి సిటిజన్షిప్ని కూడా మనం కన్ఫర్ చేయాలి అని చెప్పి కొంత రీజనబుల్ కట్ ఆఫ్ డేట్స్ని మాత్రమే పెట్టారు. అంతే తప్ప దే ఆర్ నాట్ ఆర్బిట్రరీ, దే ఆర్ నాట్ డిస్క్రిమినేటరీ. సో ఇన్ అవర్ ఒపీనియన్ సెక్షన్ 6A ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. Now what need to be done is this third point need to be implemented in true letter and spirit. So that means the people ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే దే నీడ్ టు బి ఐడెంటిఫైడ్. సో వీళ్ళు ఎవరైతే వచ్చారు అనేటువంటి మెషినరీని స్ట్రెంగ్తన్ చేసి ఇంకా వీళ్ళని క్లియర్గా ఐడెంటిఫై చేసి వీళ్ళని డిపోర్ట్ బ్యాక్ చేసినట్లయితే అస్సాంలో ఈ యొక్క మైగ్రేషన్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అంతే తప్ప దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ లెజిస్లేషన్. సో ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందండి. సో దాట్స్ ద టైటిల్. సుప్రీంకోర్ట్ అప్హోల్డ్స్ సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ యాజ్ వ్యాలిడ్ లా అని చెప్పేసి మనకి చెప్పారు. లెట్ us read the important points దీనికి సంబంధించి. సో when you read the important points, first point, the Supreme Court has upheld the constitutionality of section 6A of the Citizenship Act 1955 in a 4:1 majority అండి. So this was a constitutional bench. 4 judges మనకి ఏంటి అని అంటే కనుక they said that it is constitutionally valid, but one judge said it is not constitutionally valid అని చెప్పేసి మనకి. సో the one minority అయితే చెప్పారు మనకి 4:1 majority ruling తోటి it was declared constitutionally valid. Now this provision permits immigrants from the Bangladesh who arrived in Assam before January 1st, 1966 to secure the Indian citizenship. వీళ్ళందరికీ కూడా మనకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేయబడడం జరుగుతుంది. నౌ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ సెక్షన్ 6A. కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ సెక్షన్ 6A అని మనకి సుప్రీంకోర్టు ఏ విధంగా ఇప్పుడు కాన్స్టిట్యూషనాలిటీని డిటర్మైన్ చేసిందంటే ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రూల్డ్ దాట్ సెక్షన్ 6A ఈజ్ ఏ వ్యాలిడ్ లెజిస్లేటివ్ ప్రొవిజన్ విచ్ ఈజ్ అలైన్డ్ విత్ ద ప్రియాంబుల్ వాల్యూ ఆఫ్ ఫ్రాటర్నిటీ. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రాటర్నిటీని మనం దృష్టిలో పెట్టుకుని ద కోర్ట్ ఫౌండ్ దట్ ఫ్రాటర్నిటీ విల్ ఎంకరేజ్ ఇన్క్లూజివిటీ అక్రాస్ సోషల్ అండ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్ కెనాట్ బి సెలెక్టివ్ applied to different groups in Assam. And one more important point ఏంటంటే ఈ NGOs ఏం కంటెస్ట్ చేశారు అంటే పిటిషన్లో ఏం వేశారు అని అంటే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వేశారు. ఈ విధంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చేసి అస్సాంకి వచ్చేస్తూ ఉన్న మూలాన అస్సాం యొక్క కల్చర్ కానీ అస్సాం యొక్క ఎథనిసిటీ కానీ సో వీళ్ళ యొక్క రైట్స్ అనేటువంటివి కంప్లీట్లీ వైలేట్ అయిపోతున్నాయి. సో ఇవి అంటే వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని చెప్పి. బట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ సెడ్ దట్ దెర్ ఈజ్ నో evidence, there is no proof that it's because of section 6A. ఈ యొక్క సెక్షన్ 6A వల్ల అస్సాంలో ఉండేటువంటి పీపుల్ యొక్క రైట్స్ మనకి వైలేట్ అవుతున్నాయి అని అంటే కనుక సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఓకే దట్స్ నాట్ లాజికల్ అని చెప్పేసి కూడా మనకి కోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సెక్షన్ 6A. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏంటి అస్సాం అకార్డ్ ఆఫ్ 1985. Section 6A traces its roots back to Assam Accord of 1985, which is a political agreement aimed at resolving the issue of large-scale migration from Bangladesh to Assam. This provision states that immigrants who entered Assam from Bangladesh before January 1st, 1966 would be considered Indian citizens. However, those who arrived between January 1st, 1966 నుంచి 25th March 1971 కంటే ఈ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకి they would be granted citizenship but after completing certain procedures. And finally, anyone who entered the after March 25th, 1971 would be considered as an illegal migrant. Illegal immigrant గా మనం ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేసి they will be deported back to their respective country. What the court has observed, Justice Chandrachud emphasized that Section 6A was a legislative solution to reduce the influx of migrants as part of the political compromise that was achieved under the Assam Accord.
So the court observed that while migration from Bangladesh has posed a burden on Assam, the failure to detect and deport the illegal immigrants arriving after 1971 was largely because of due to administrative lapses. See, it's not because of section 6A, it's because like section 6A is true, legislative intent బాగానే ఉంది, బట్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆఫ్టర్ 1971 ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ బ్యాక్ చేయడంలో లోపాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి, అంతే తప్ప లెజిస్లేటివ్ యొక్క ఇంటెంట్ కరెక్ట్గానే ఉంది. అండ్ లెజిస్లేషన్ ఈజ్ నాట్ డిస్క్రిమినేటరీ, లెజిస్లేషన్ ఈజ్ నాట్ ఆర్బిట్రరీ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్తోందండి. సో సెక్షన్ 6A ఈజ్ ఎ ప్రొవిజన్ అండర్ విచ్ యాక్ట్? Citizenship Act 1955, which is implemented as to result of Assam Accord. Assam Accord ఎప్పుడమ్మా వచ్చింది? 1985. It allows for regularization of citizenship for those immigrants who entered Assam before January 1st, 1966. This accord was a significant political agreement which is aimed at addressing the issue of illegal migration and thereby ensuring the peace in the Assam. So మనకి అస్సాంలో మనకి పీస్ని మెయింటైన్ చేయడానికి అన్ని ఆర్గనైజేషన్స్ని స్పెసిఫై చేయడానికి చేసినటువంటి ఇంపార్టెంట్ అగ్రిమెంటే ఈ యొక్క అస్సాం అకార్డ్ అనేటువంటిది. Yes అండి, I hope it is clear. This was the next important article, very important. Citizenship అండర్లో మనకి section 6A was recently declared constitutional by the Supreme Court of India. In this context, what will be the implications? అస్సాంలో మనకి ఏ విధంగా ఇప్పుడు మనకి హౌ సిగ్నిఫికెంట్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే కనుక ఉంటాయండి. ఓకే, అండ్ అలాగే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడినప్పుడు, సో హౌ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బీ అపాయింటెడ్? డూ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ అండ్ ఎలాబరేట్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఇఫ్ సో, ప్రొవైడ్ ద డీటెయిల్డ్ ప్రొవిజన్స్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ రైల్వే బోర్డ్? సో టు వాట్ ఎక్స్టెంట్ రైల్వే బోర్డ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇన్ లైట్ ఆఫ్ ద రీసెంట్ ట్రైన్ యాక్సిడెంట్స్? సో ఇన్ లైట్ ఆఫ్ ద రీసెంట్ ట్రైన్ యాక్సిడెంట్స్, సో మనకి రైల్వే బోర్డ్ విచ్ ఇస్ బికాస్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రైల్వే బోర్డ్ టు ప్రొటెక్ట్ ద టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ అండ్ యాజ్ వెల్ as security of the passengers. So to what extent is it successful, or if not, like what are the challenges associated with the railway board? రైల్వే బోర్డుకి సంబంధించి ఫంక్షనింగ్కి సంబంధించి దాని ఇంప్లిమెంటేషన్ విషయంలోనూ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. సో వేర్ యూ హ్యావ్ టు ఫర్దర్ స్టడీ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ బై టేకింగ్ దిస్ కరెంట్ అఫైర్ ఆర్టికల్ యాజ్ ఎ రెఫరెన్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండి. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, next important article, Supreme Court questions the logic behind exception to the marital rape in the penal law. సో పీనల్ లాలో మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క క్రిమినల్ లాస్లో కానీ వేటిల్లో కానీ ఈ యొక్క దేర్ వాజ్ అన్ ఎక్సెప్షన్ టు దిస్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్, నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్ అనమాట. సో దీన్ని మనకి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి. సుప్రీంకోర్టు అయితే కనుక దీన్ని క్వశ్చన్ చేస్తూ మనకు మాట్లాడడం జరుగుతుంది. సి దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ అఫెన్సెస్, మనం డిఫరెంట్ యాక్ట్స్ని మనం ఏంటి అని అంటే కనుక సో అఫెన్సెస్గా డిక్లేర్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఇంటిమిడేషన్, లైక్ అజాల్ట్ ఆఫ్ ఎ వైఫ్ బై హర్ హస్బెండ్. సో హస్బెండ్ ఎప్పుడైనా కూడా సో వాళ్ళ యొక్క వైఫ్ తన యొక్క వైఫ్ని ఎనీ ఫిజికల్ అజాల్ట్ సో చేసినప్పుడు ఇవన్నీ కూడా వీ విల్ బుక్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్, సో అండ్ వీ విల్ ప్రాసిక్యూట్ హిమ్ ఫర్దర్, బట్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యారిటల్ రేప్. So whenever so he demands and whenever he does the non-consensual or the sexual intercourse, so then in that context it will not be regarded as a offense. What is the logic behind doing like this? So ఇలా చేయటం వల్ల what is the reason అని చెప్పేసి మనకి సుప్రీం కోర్ట్ అయితే అడుగుతుంది. Because when something is against the మనకి ఏంటి అని అంటే కన్సెంట్, సో బికాజ్ మనకి యొక్క విమెన్ యొక్క సెక్షువల్ అటానమీ, హెర్ డిగ్నిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. మరి అలాంటప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హెర్ అటానమీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హెర్ డిగ్నిటీ. సో ఫోర్స్ఫుల్లీ డూయింగ్ విత్ ద నాన్ కన్సెన్సెస్
సో నాన్ కాన్సెన్షువల్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దీన్ని అఫెన్స్గా డిక్లేర్ చేయకపోవడం అనే దాని మీద సుప్రీంకోర్టు అయితే కనుక మనకి ప్రశ్నిస్తోందండి. సో దీనికి గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే కనుక లైక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయడానికి, సో ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక కాపాడడానికి మేము ఏంటి అని అంటే కనుక దీన్ని అఫెన్స్గా డిక్లేర్ చేయడం అయితే కనుక చెయ్యలేదు. దెన్ సుప్రీంకోర్ట్ ఈజ్ సేయింగ్, సి దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ డిక్లేరింగ్ ద మ్యారిటల్ రేప్ యాజ్ అన్ అఫెన్స్ వర్సెస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ విల్ బి డ్యామేజ్డ్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటిది కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుంది ఇలా చేయటం వల్ల అనేటువంటి దాని మీద దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అని చెప్పి ద అబ్జర్వేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ సేయింగ్ దట్ ఇట్ హ్యాస్ టు బీ even declared as an offense when all the other similar things were declared as an offense. So there is no need to be an exception అని చెప్పేసి మనకి సుప్రీం కోర్ట్ అయితే కనుక క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read the important points. The Supreme Court has raised the questions about the penal law's exception for marital rape, which currently does not consider as non-consensual sexual acts within a marriage as a crime, despite recognizing other forms of violence by the husband. The Supreme Court questioned the rationale of excluding the forced sexual intercourse in marriage from being classified as a crime, highlighting the contradiction with the other criminal acts of the husband. What is the government's stand? The Union government argued that criminalizing the marital rape could disrupt the institution of marriage and will affect the conjugal relationships ni manaki enti ante kanaka ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో సీనియర్ అడ్వకేట్ రిప్రజెంటింగ్ ద ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ కంటెండెడ్ దట్ ప్రొటెక్టింగ్ ద మ్యారీడ్ ఉమెన్ ఫ్రమ్ దిస్ థింగ్ వుడ్ నాట్ హార్మ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బట్ ఇన్స్టెడ్ విల్ అప్హోల్డ్ ద విమెన్స్ అటానమీ, సెక్షువల్ అటానమీ అండ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని చెప్పి మనకి అడ్వకేట్స్ అయితే మనకైతే కనుక డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే కనుక ఆర్గ్యూ చేస్తున్నారండి. సో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎంఫసైజ్డ్ దట్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు స్పెసిఫిక్ యాక్ట్స్ but it will cover all forms of non-consensual sexual activities. Only kunni forms ki maatrame apply avutundi. So it will not be applied to marital rape because that particular woman is in a relationship, in a married thing మనకి, దెన్ దట్ డజంట్ మీన్ దట్ షీ విల్ నాట్ హ్యావ్ డిగ్నిటీ, షీ విల్ నాట్ హ్యావ్ సెక్షువల్ అటానమీ. సో ఇట్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మనకి ఈవెన్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అయితే కనుక మనకి చెప్తున్నారు. సో ద డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ వేర్ ద సుప్రీం కోర్ట్ ఈస్ క్వశ్చనింగ్ ద పర్టికులర్లీ ద గవర్నమెంట్. సో ది గవర్నమెంట్స్ ఆర్గ్యుమెంట్ ఈస్ pretty clear. Government is simply saying that so if we declare it as an offense then definitely institution of marriage will be compromised, it will be damaged అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. So this is another important article. Let us move to the next one. Yes, this was one editorial. A modified UBI policy మే బీ మోర్ ఫీజబుల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటంటే యూబీఐ స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని అర్థం మనకి. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే మనకి అర్థం ఏంటంటే కనుక ఇట్స్ బేసికలీ వేర్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ ఇన్కమ్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్, సో వీ విల్ ప్రొవైడ్ ద బేసిక్ ఇన్కమ్, బేసిక్ స్టాండర్డ్ ఇన్కమ్ టు ఎవ్రీబడి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే యూబీఐ పాలసీ గురించి అయితే మనకి ఫ్రమ్ ద కపుల్ ఆఫ్ డేస్ మనకి ఇయర్స్ డిస్కషన్ అయితే కనుక నడుస్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆథర్ ఇక్కడ మాట్లాడుతూ యూపీఐ పాలసీ అనేటువంటిది మొత్తం అందరికీ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది దట్ ఈస్ నాట్ ఫీజిబుల్, దట్ ఈస్ నాట్ ఈవెన్ కరెక్ట్. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్, ద టార్గెటెడ్ సపోర్ట్ అయితే కనుక ప్రొవైడ్ చేయాలి, లైక్ స్పెసిఫిక్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. బికాజ్ ఎందుకంటే అందరికీ అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి సేమ్ బెనిఫిట్, ద సేమ్ సపోర్ట్ అయితే కనుక అవసరం లేదు. కొంతమంది పాపులేషన్కి సో వీ నీడ్స్ సమ్ ఎక్స్ట్రా సపోర్ట్ అయితే కావాలి, కొంతమంది సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి అసలు అయితే కనుక అవసరమే లేదా సపోర్ట్ అనేటువంటిది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ స్ట్రైట్ అవే యూనిఫామ్ యూబీఐ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం మన కంట్రీలో కరెక్ట్ కాదు. మోడిఫైడ్ యూబీఐ పాలసీని ఇంప్లిమెంట్ చేద్దాం, వేర్ వీ విల్ టార్గెట్ స్పెసిఫికల్లీ లైక్ ఫార్మర్స్ సెక్షన్, పర్టికులర్లీ ఫార్మర్స్కి సంబంధించి హెల్ప్ చేయడానికి వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనము గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది పిఎం కిసాన్ స్కీమ్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ ఎ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్. సో వేర్ ఇయర్లీ 6,000 రూపీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్ అకౌంట్స్లోకి మనకి క్రెడిట్ అయితే కనుక చేస్తున్నారు ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ యూబీఐ. అంటే ఈ విధంగా అండ్ మన్రేగా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విధంగా మనకి గవర్నమెంట్ అయితే కనుక యూబీఐని అలా
టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అయితే చేయాలి తప్ప దెన్ దట్ విల్ ఓన్లీ బీ యూస్ఫుల్. అంతే తప్ప యూనిఫామ్గా మనం యూబీఐ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ బీ ఏ హ్యూజ్ బర్డన్ ఆన్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. So moving to this thing, the author discusses the feasibility and potential modifications of UBI, Universal Basic Income in India, emphasizing its role in addressing the unemployment because so the people who are unemployed కి మనం ఎప్పుడైతే ఈ యొక్క యూబీఐని ప్రొవైడ్ చేస్తామో వాళ్ళ యొక్క బేసిక్ నెసెసిటీస్కి ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనం ఏంటి అని అంటే కనుక యూబీఐ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. అండ్ ఇనీక్వాలిటీ, సో ఈ యొక్క రైజింగ్ ఇనీక్వాలిటీని మనం ఏంటి అని అంటే కనుక కొంతవరకు ఈ కర్టైల్ చేయడానికి అయితే కనుక ఉంటుంది. అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద కరెంట్ సోషల్ సేఫ్టీ నెట్స్, సో మనకు ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ ఆర్ ద సోషల్ సేఫ్టీ నెట్స్ అనేటువంటి యొక్క లిమిటేషన్స్ని కూడా మనకి కొంతవరకు మనమైతే అడ్రస్ చేయొచ్చు అని చెప్పి యూబీఐ యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు. ది ఆథర్ హైలైట్స్ దాట్ ద ఇష్యూస్ లైక్ జాబ్లెస్ గ్రోత్ where productivity rises but the job creation will lead to that of the increased inequality. UBI resurfaced as a topic of discussion after the 2016-17 Economic Survey of India, which considered it as a potential tool for tackling the poverty and social security issues. మనకి ఎకనామిక్ సర్వే 2016-17 మనకి ఏంటి అని అంటే కనుక వేర్ ఇట్ హ్యాస్ రిగార్డెడ్ దిస్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యాజ్ ఏ పొటెన్షియల్ టూల్గా మనం ఉపయోగించవచ్చు. దేని గురించి? పావర్టీ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా ఇదైతే కనుక ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. బట్ ఆథర్ ఏం మాట్లాడుతున్నారు? ఏ యూనివర్సల్ అప్రోచ్ ఆఫ్ టు యూబీఐ అంటే అందరికీ సరి సమానంగా మనం ఏంటంటే బేసిక్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయడము అనేటువంటిది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్, may not be feasible because of due to logistical challenges and because of due to the concern of distributing the resources to that of the wealthy. So finally author మనకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, టార్గెటెడ్ పాలసీస్. ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ స్కీమ్ you just focus on targeted social safety nets like which will cater to the specific groups like the poor population, elderly population, unemployed people. వీళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి వాళ్ళకి ఈ యొక్క బేసిక్ ఇన్కమ్గా మనం ఏమైనా ప్రొవైడ్ చేయగలిగినట్లయితే కనుక ద రియల్ బెనిఫిషరీస్ అయితే బెనిఫిట్ పొందుతారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద కూడా అంత బర్డెన్ పడదు ఇక వెన్ కంపేర్డ్ విత్ ద యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. Yes, conditional support like implement the schemes contingent on socio-economic criteria like similar to existing programs like PM Kisan scheme and as well as Manrega scheme. సో కొంత క్రైటీరియాని పెట్టి ఈ యొక్క క్రైటీరియా ఎవరైతే కనుక మీట్ అవుతారో లేదా ఆ క్రైటీరియా కంటే తక్కువ కేటగిరీలో మనకి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మనము బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయటం వల్ల సో ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ విల్ ఓన్లీ గెట్ ద బెనిఫిట్స్. అండ్ సింప్లిఫై ద ఎగ్జిస్టింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ బై అడ్రస్టింగ్ ద లాజిస్టికల్ ఇష్యూస్ అండ్ ఇంప్రూవ్ ద డీబీటీస్. ఈ యొక్క ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ డీబీటీ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫర్దర్గా మనం ఏంటి అని అంటే కనుక స్ట్రీమ్ లైన్ చేయండి అని చెప్పి సో సింపుల్గా మనకి ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుందండి. హీ ఈజ్ ఫైనల్లీ కన్క్లూడింగ్ దట్ ఏ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ యూబీఐ ఈజ్ ఇంపార్టెంట్ which will target specific groups rather than a universal rollout. It could be a more practical and more sustainable approach to reduce inequality and supporting the vulnerable population in our country. Yes అండి, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, యూబీఐ ప్రోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్స్. అండ్ అలాగనే మనకి వాట్ అహెడ్ మనం ఏంటంటే యూబీఐని ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మన కంట్రీలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే సో దట్ ఈస్ ఫీజబుల్ అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ అన్నది. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఈ ఆథర్ యొక్క ఒపీనియన్ని మీరు అయితే కనుక తీసుకుని వేరే మోడిఫైడ్ యూబీఐ విల్ బి మచ్ మోర్ ప్రాక్టికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీజబుల్ దాన్ దట్ ఆఫ్ ద యూనివర్సల్ రోల్అవుట్ అని చెప్పేసి మీరు ఒక అడిషనల్ పాయింట్ని అయితే రాసుకోవచ్చండి. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి మనం రాసేటువంటివి కూడా ఆన్సర్స్ ఇప్పుడు మన ఆర్టికల్స్ డిస్కస్ చేసే విధానం కూడా మనకి ఏంటంటే వి విల్ డిస్కస్ సీయింగ్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ అండి. ఒక ఆర్టికల్ నుంచి స్ట్రైట్ అవే మెయిన్స్లో మనం ఒక క్వశ్చన్ రాసేయగలమా అంటే ఇట్స్ నో, స్ట్రిక్ట్ నో అండి. బికాజ్ ఎందుకంటే ఒక ఆర్టికల్లో మనకి ఒక పాయింట్నో లేకపోతే 2 పాయింట్స్నో మనకైతే కనుక చెప్తుంది. ఆ పాయింట్స్ని మనం యూస్ చేసుకుని నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్టికల్స్ తోటి మనం కపుల్ చేసుకుని మనం అలా ఆన్సర్స్ని బిల్డ్ చేయాలి. దట్ షుడ్ బి అవర్ స్కిల్. ఆ స్కిల్ని మనం ఏంటంటే మాస్టర్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈస్ ఆల్ అబౌట్. ఎస్,
Yes friends, that's it for today. Now it's the time for today's question, and let's see to what extent you have understood. Consider the following statements about Chief Justice of India. Okay, very easy question. Number 1. The Appointments Committee of the Cabinet will appoint the Chief Justice of India. Okay, first statement. Second statement. The Constitution does not specify the exact procedure for appointing the Chief Justice, which is governed by convention. Aithe which of the above statements is or are correct? One only, two only, both one and two, none of the above. If you know the answer, please do comment your answer, and if you have liked the video, please do like it and share it to your friends as well, friends. So okay, that's it for today. And ఒకవేళ మీరు మన లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక యూ కెన్ హ్యాపీలీ జాయిన్ ఇట్. సో వేర్ వీ విల్ బి డిస్కసింగ్ టుడే దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక డిస్కస్ చేస్తామమ్మా. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా మనల్ని అక్కడ అడగచ్చు, మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ పీడిఎఫ్ మీకు ఏంటి అని అంటే కనుక మన యొక్క యాప్లో మనకి అప్లోడ్ చేయబడుతుంది, ఫ్రమ్ వేర్ యూ కెన్ గెట్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్ అండ్ యూ కెన్ రివైజ్ ఇట్ యాజ్ వెల్. Okay friends, that's it for today. Let's meet again tomorrow. Until then, happy learning. Bye bye.